జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి సీట్లు పెరుగుతాయా? దేశంలో 80 సీట్లున్న అతిపెద్ద రాష్ట్రంలో కమలం తన బలాన్ని పెంచుకోనుందా? గత ఎన్నికల్లో 62 సీట్లకు పరిమితమైన పార్టీకి ఈసారి ఎన్ని సీట్లు రానున్నాయి? పెరగనున్నాయా, తగ్గనున్నాయా? ఒకవేళ పెరిగితే యూపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం. యూపీ రాష్ట్రం దేశ రాజకీయాలకు కేంద్రం. ఆ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే దేశంలో అధికారం వారికే వరిస్తుంది. దాదాపు 80 సీట్లు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడంతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలని ఈ రాష్ట్రంపై కీలకంగా దృష్టి సారిస్తాయి. బీజేపీ కూడా ఈసారి యూపీలో సీట్ల సంఖ్యను పెంచడానికి బీజేపీ బాద్షా అమిత్ షా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అమిత్ షాకు యూపీ రాజకీయ సంగ్రామంలో ప్రజానాడి బాగా తెలుసు. 2002 గుజరాత్ అల్లర్లలో అమిత్ షాను అన్యాయంగా నాటి యూపీఏ ప్రభుత్వం నిందితుడిగా చేర్చడానికి ప్రయత్నించింది. అప్పుడు కోర్టుల ద్వారా రాష్ట్ర బహిష్కరణకు గురైనప్పటికీ అమిత్ షా యూపీలో బీజేపీ కోసం పనిచేశారు. అప్పటి నుంచే అతనికి యూపీ రాజకీయ సంగ్రామంలో ఎలా పోరాడాలన్నది తెలిసింది. ముఖ్యంగా యూపీలో చిన్న చిన్న నాయకులకు పలుకుబడి ఎక్కువ. స్థానికంగా కులాలకు నాయకులుగా, వారికి ప్రతినిధులుగా ఉన్నవాళ్లు కొన్ని పార్టీలను పెడతారు. వారికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రభావం లేకపోయినా కులాలకు సంబంధించిన ఓట్లను మాత్రం వారి పార్టీలకే వచ్చేలా పనిచేస్తారు. నియోజకవర్గాల వారీగా ఈ ఓట్లు 10,000 నుంచి 50,000 వరకు ఉండే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 62 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ 75 స్థానాల్లో పోటీ చేస్తుంది. నిషాద్ పార్టీ కమలం గుర్తుపైనే పోటీ చేస్తుండగా మిగిలిన 5 సీట్లలో అప్నాదల్, రాష్ట్రీయ లోక్ దళ్లకు చెరో 2 సీట్లు ఇవ్వడంతో పాటు సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి 1 సీటు కేటాయించింది. యూపీలో ఎన్డీఏ కూటమి పోటీ చేస్తున్నా కూటమిలోని పార్టీలు చిన్నవే. వీటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉండదు. కానీ కులపరంగా ఓట్లను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉంది. అందుకే వీటిని బీజేపీ తన వంచన చేర్చుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ చేసిన తప్పిదాలను ప్రస్తుతం ఆ పార్టీ సరిదిద్దుకుంటుంది. గత ఎన్నికల్లో కమలం పార్టీకి తక్కువ సీట్లు రావడానికి రాజ్భర్ ఒక కారణం. అంతేకాదు 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో జట్టు కట్టింది రాజ్భర్ పార్టీ. 17 సీట్లలో పోటీ చేసి 6 స్థానాలు గెలుచుకుంది. అయితే ఎస్బీఎస్పీతో పాటు అప్నాదళ్ చీలిక వర్గం కారణంగా పూర్వాంచల్లో బీజేపీకి నష్టం జరిగిందని కమలనాథులు అర్థం చేసుకున్నారు. మరోసారి అలా జరగకుండా చూసేందుకు ఓం ప్రకాష్ రాజ్భర్ను తమ వైపుకు తిప్పుకున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రాజ్భర్ ఎన్డీఏలో చేరుకును ఖరారు చేస్తూ ఆదివారం అధికారిక ప్రకటన చేశారు. దీన్ని బట్టి చిన్న చిన్న పార్టీలతో జట్టు కట్టడం ద్వారా అధికారం ఎలా సంపాదించవచ్చో విపక్షాలు బీజేపీని చూసి నేర్చుకోవాలి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎస్బీఎస్పీ పోటీ చేస్తుంది. రాజ్భర్ చేరగానే తమ ప్రాంతంలో బీజేపీకి బలం పెరిగిందని ఎస్పీ మాజీ ఎమ్మెల్యే దారాసింగ్ చౌహాన్, లక్నోలో ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దారాసింగ్ చౌహాన్ పూర్వాంచల్కు చెందిన ఓబీసీ నేత. బహుజన్ సమాజ్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, ఒకసారి లోక్సభ ఎంపీగా చేరారు. 2015లో బీజేపీలో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికలో మధుబన్ స్థానం నుంచి గెలిచారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. అయితే సరైన పనితీరు కనబర్చని కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాదన్న అనుమానంతో 2022 జనవరి 12న మంత్రి పదవికి బీజేపీకి రాజీనామా చేశారు. ఎస్పీలో చేరారు. 2022 ఎన్నికల్లో మధుబన్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. దారాసింగ్ది నోనియా సామాజిక వర్గం. వారణాసి, గోరఖ్పూర్, ఘోసి, ప్రతాప్గఢ్, ఆజంగఢ్, మౌ సహా తూర్పు ఉత్తరప్రదేశ్లోని 1/2 డజనుకు పైగా లోక్సభ స్థానాల్లో నోనియా వర్గం ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. దారాసింగ్ చేరికతో ఈ వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న నిషాద్ పార్టీ, అప్నాదళ్ 2 తూర్పు ఉత్తరప్రదేశ్లో పట్టున్న పార్టీలే. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్ కూటమిలో చేరడం, మరో కీలక నేత దారాసింగ్ చౌహాన్ పార్టీలోకి తిరిగి రావడం పూర్వాంచల్లో బీజేపీ విజయావకాశాలని మరింత మెరుగుపరుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనూ ఇదే తరహా వ్యూహం అమలు చేసేందుకు బీజేపీ తన వ్యూహాలు రచిస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ ఓట్లు చీలడానికి సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తు కారణం.
దీన్ని ఈసారి అధిగమించడానికి బీజేపీ వ్యూహాలు రచించింది. స్థానిక నాయకులను కలుపుకొని పోవడంతో పాటు బీజేపీకి కలిసి వచ్చే అంశాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఇండి కూటమి పేరుతో యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు జట్టు కట్టాయి. అయితే ఈ కూటమిలో కార్యకర్తలకు సఖ్యత కుదరలేదన్నది విశ్లేషకులు చెప్పే మాట. దీంతో పాటు గత ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు కలిసి పోటీ చేశాయి. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ విడిగా పోటీ చేస్తోంది. దీంతో సమాజ్వాదీ పార్టీ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. దీనికి కారణమూ లేకపోలేదు. సమాజ్వాదీ పార్టీ ఓటు బ్యాంక్, బీఎస్పీ ఓటు బ్యాంక్ దాదాపు సమానం. వీరిద్దరికీ ముస్లింల మద్దతు, దళితుల మద్దతు ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా బీజేపీ కూడా బీఎస్పీకి తోడ్పడుతుంది. కాంగ్రెస్ రాజస్థాన్లో అధికారంలో ఉన్నప్పుడు బీఎస్పీ తరపున గెలిచిన 5 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. ఆ విషయాన్ని మాయావతి ఇంకా మర్చిపోలేదు. అందుకే ఆ పార్టీ ఓటమికే మాయావతి పనిచేస్తుందంటారు విశ్లేషకులు. ఇక కాంగ్రెస్ లో అగ్రనాయకులు సీట్లను మార్చడంపై పెద్ద ఎత్తున ప్రజల్లో అపనమ్మకాన్ని సృష్టించింది. గాంధీ కుటుంబానికి రాయ్బరేలీ, అమేథీలు దశాబ్దాలుగా కంచుకోటలుగా ఉన్నాయి. కానీ 2014లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి గెలుపొందిన ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, కనీసం అటువైపు కూడా చూడకపోవడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో 2019లో రాహుల్ గాంధీని ప్రజలు ఓడించారు. అక్కడ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపొందారు. ఈ విషయాన్ని రాహుల్ ముందే గ్రహించి వైనాడ్లో పోటీ చేయడంతో అక్కడ విజయం సాధించారు. అయితే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇక గాంధీ కుటుంబం యూపీలో ఉండదనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం కూడా వైనాడ్లో పోటీ తర్వాత రాయ్బరేలీలో పోటీ చేస్తున్నా వైనాడ్లో ఓటమి పాలవుతారనే కారణంతోనే ఇక్కడ మరోసారి పోటీ చేస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇక యూపీలో మోదీ వేవ్తో పాటు యోగి ఆదిత్యనాథ్ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉంది. ఎన్నో ఏళ్లుగా పోరాడిన అయోధ్య రామాలయాన్ని మోదీ సాకారం చేశారు. అయోధ్య అంశం యూపీ రాజకీయాలను దశాబ్దాల తరబడి ప్రభావితం చేసింది. దీంతో పాటు యోగి అభివృద్ధి మోడల్ సైతం యూపీలో బీజేపీకి ప్లస్ పాయింట్గా మారింది. మౌలిక సదుపాయాలు నిర్మించడంతో పాటు కంపెనీలను యూపీకి రప్పించడం వంటివి చేయడం ద్వారా యూపీకి అభివృద్ధిని పరిచయం చేశారు. ఇప్పటికీ ఎన్నో కంపెనీలు యూపీ వైపు చూస్తూ ఉన్నాయి. అంతేకాదు ఆ రాష్ట్రంలో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న గూండారాజును నిర్మూలించారు యోగి. వీటన్నిటి నేపథ్యంలో యూపీలో ఈసారి బీజేపీకి సీట్లు పెరగవచ్చని అంచనా ఉంది. బీజేపీ మొత్తం 75 స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో దాదాపు క్లీన్ స్వీప్ కు దగ్గర వరకు రావచ్చనే అంచనాలున్నాయి. కమలం పార్టీ యూపీలో 72 సీట్ల వరకు గెలుపొందే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే గతంలో కంటే యూపీలో దాదాపు 10 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.